గారికి సాధారణంగా అందరం లబ్ధిదారులను చెప్పట్లేదు సార్కి ఆహ్వానించే ప్రత్యేక ఆహ్వానం సార్. దేవరకొండ శాసనసభ్యులు బాబురాజ్ గారికి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. మున్సిపల్ చైర్మన్ ఆలపల్లి నరసింహ గారికి వివేక్ గారికి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. మాజీ సర్పంచ్ తున్నా వెంకటేశ్వర గారికి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. పల్లా నరసింహారెడ్డి గారు సిపిఐ రాష్ట్ర నాయకులు వేదిక మీదకి ఈ కార్యక్రమానికి డిపార్ట్మెంట్ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇక్కడికి చేరినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. వాస్తవంగా సంవత్సరం ముందు నుంచి నాకు ఈ డబుల్ బెడ్రూమ్ల విషయాలు ఏం తెలియదు. ఎందుకంటే ఇందులో మేము ఇన్వాల్వ్ కాలేదు. ఎన్నికలు జరిగిపోయినాయి. ఎన్నికల కంటే ముందు ఓ రోజు నేను ఇక్కడ పడి పోతున్నప్పుడు ఆ రోజు జగదీష్ రెడ్డి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడావిడి చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఇనాగ్రేషన్ అనుకుంటా ఎన్నికల కంటే ముందు. పర్వాలేదు, ఎవరెవరు ప్రభుత్వంలో వారి బాధ్యతలు వారు పనిచేయవలసిందే, ఎవరు ఉన్నప్పుడు వాళ్ళు పనిచేయవలసిందే. కానీ కేవలం అప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయకుండా హడావిడిగా కంప్లీట్ చేసి ఎక్కడికక్కడ కరెంటు నీళ్లు ఏవి లేకుండా ఎక్కడెక్కడ వదిలిపెట్టేసి పోయినారు. సో మా అక్క చెల్లెలందరూ కలిసి ఉదయం పొద్దున్నే నేను ఇంకా రెడీ కూడా కాలేదు. దాదాపు 200 మంది వచ్చి వీళ్ళంతా క్యాంపస్ నుంచి వచ్చేసి మా సమస్యలు ఉన్నాయన్న డబుల్ బెడ్రూమ్లో వాస్తవంగా పోయినప్పుడు ఏ భవనం కానీ ఏ బిల్డింగ్ కానీ మనం రోజు ఏ వస్తువు అని వాడితేనే అవి బాగుంటాయి. వాడకుంటే అవన్నీ ఖరాబ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇక గవర్నమెంట్ సొమ్ము తొందరగా ఖరాబ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ ఏముంటుందో తెలియదు, తొందరగా పాడేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇచ్చినటువంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మన ప్రభుత్వం ఏది ఇచ్చినా, ఏ ప్రభుత్వం ఏదైనా మన సొమ్మేది. మనం ట్యాక్స్ కడితే, చదువుకున్న ఉద్యోగస్తులు ట్యాక్సులు కడితే, మనమందరం ట్యాక్సులు కడితే మరి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని కట్టిన దాదాపు సుమారు 30 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తి. మరి దాని ఏ విధమైనటువంటి దాన్ని వాడకంలో లేకపోతే అది త్వరగా మరి అది ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని త్వరతగిన పూర్తి చేయాలి. మీరు వాస్తవంగా మీకు రావాలని ఇలా కోరుకున్నా రావడానికి అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కరెంట్ అవసరం, నీళ్ళు కంపల్సరీ. ఏ లేకుండా మన ఇళ్ళకి వచ్చి ఉండమంటే మిమ్మల్ని కూడా అనడానికి ఏం లేదు. అందుకని అప్పటికప్పుడు మళ్ళీ అధికారులు మీరు చెప్పిన వెంటనే నేను చైర్మన్ గారు ఇక్కడికి తీసుకొచ్చి అధికారులతో మాట్లాడిన తర్వాత రెండోసారి కూడా వచ్చాం. మళ్ళీ కోరి పడితే రెండోసారి కూడా వచ్చినాం. మా అధికారులకు కూడా మనస్ఫూర్తిగా అనుకున్న సమయానికి మీరు అందించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల ఎప్పుడైనా నేను మా అధికారులు మళ్ళీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వరకు నేనేదైతే ఒక మాట కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రజలకు మేము ఇది చేస్తామని చెప్పి మనతో ఏదే చెప్తాం. కాంది వాళ్ళు అడిగినా మనం చేయలేనిది మనం చెప్పొద్దు. మనం ఇచ్చేటువంటి పరిస్థితులు మనం లేనప్పుడు. కానీ మనం చేయగలిగిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి త్వరతగిన ప్రజలకు హామీ ఇచ్చినామంటే దాన్ని నిలబెట్టుకునేందుకు మనం అందరం కూడా, నేను అధికారులు అందుకే పదే అంట, ఏదైనా నేను ఒక మాట చెప్పినంటే మీరు చేయవలసిందే. చేయకూడని పని అంటే నేనే చెప్పాను ముందు, ఇది చేయకూడని పని, దానివల్ల మీ ఉద్యోగం పోతుందంటే ఆ పని నేనే చెప్పాను. కానీ ప్రజల అవసరం కోసం ప్రజలకు చేయవలసిన పనిలో మాత్రం ఏ అధికారి కానీ ఎవ్వరు కూడా నిర్లక్ష్యం ఉంటే నాకు తొందర కోపం కూడా వస్తుంది. ఎంత ఓపిక ఉంటుందో అంత తొందర కోపం కూడా వస్తుంది. ఎందుకంటే ఎన్నో ఆశలతోటి మనం పని చేస్తామని వాళ్ళు మన దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత మనం చేయగలిగిన పనులు కూడా వాళ్ళు ఒకటే పదే తిప్పుకోవడం, పని చేయకపోవడం వల్ల వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి దయచేసి అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా మా ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అదేవిధంగా ప్యానల్ బోర్డు అన్నీ ఇప్పుడు చెక్ చేసి చూసి లోపల ఇనాగ్రేషన్ చేసి ప్యానల్ బోర్డ్స్ మొత్తం ఫిట్ చేసినారు. కరెంట్ కూడా ఫిట్ చేసినారు. మీ ఇళ్లలో మీరు ఫిట్ చేసుకోవాలి. ఇక కొంతమంది వైర్లు దిక్కుపోయి ఉంటారు, రకరకాలు జరిగి ఉంటాయి లోపల. సో అవి మీ ఇళ్ళ లోపల ఉండే మాత్రం ప్రభుత్వం చేయదు. అది మాత్రం ఏమైనా చిన్న రిపేర్లు ఉన్నాయి, అవి గతంలో చేసి ఉంటారు. కానీ అవి అన్నీ ఇప్పుడు ఉండేవి నాకు తెలియదు. అవి చిన్న రిపేర్లు 3000, 4000, 5000 అయితే ఉండవచ్చు. అవన్నీ కూడా మీరు చేసుకుని త్వరతగిన అందరూ కూడా ఇళ్ళకి రావాల్సి మిమ్మల్ని అందరికీ కోరుతాం. మరి అదేవిధంగా ప్యానల్ బోర్డు పూర్తి చేసిరు. మా మంచినీళ్ళకి సంబంధించి కాంట్రాక్టర్ కూడా ఇప్పటికే ఆ మోటార్ కూడా ఆన్ చేసినాం. మీకు కృష్ణా వాటర్కి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రానికి వాస్తవం ఈరోజు నేనే స్టార్ట్ చేయాలి. అది అయితే పైపులు వేసినాం, నీళ్ళు కూడా కలిపినాం, మీరు అందరు చూసినారు. అయితే మెయిన్ సెంటర్ మనం దేవరకొండ పట్టణానికి రావాల్సిన, మన ఏరియాకి రావాల్సిన నీళ్ళే ఇలా బంద్ అయిపోయినాయి. అక్కడ పెద్ద మోటార్ కాలిపోయింది ఒకటి. ఇక్కడ మనది నసరపల్లి కూడా ఎట్లా బాబు కోనపురం కూడా బట్లపల్లి అని మునుగోడు దగ్గర అక్కడ ఆ ప్రాంతం మెయిన్ సెంటర్ దగ్గర అక్కడ కాలిపోయింది మోటారు. దానికి మళ్ళీ వాళ్ళ సాయంత్రం కూడా రిపేర్ అయిపోయింది. వచ్చినప్పుడు అధికారులతో చెప్పినా సార్ మోటార్ రిపేర్ అయింది, మీరు పోతూ మళ్ళీ అడతలే. పోయినా నేను సమాధానం చేసుకున్నాను, ధైర్యం ఉంది రాబోయే నేను పోతున్నాడికి అని చెప్పొచ్చిన, పోయినా నేను చెప్పగలుగుతాను అది. సో ఇవాళ నీళ్ళకి సంబంధించిన ఎవరు వచ్చున్నారు ఇక్కడ ఆర్డబ్ల్యూ మా ఏఈ గారు మీరు కాకుండా
గ్రిడ్ వాళ్ళు ఎవరో సూపర్వైజర్ ఉన్నారు కానీ ఎవరైనా నువ్వు సాయంత్రానికి అది రిపేర్ కాగానే ట్యాంక్ నింపాలా. ఓకే, మీ డీ గారు అదే చెప్పి మీ డీ గారు వస్తా అంటే సరే ఆదివారం పూట నేనే వదిలిపెట్టి వచ్చిన. నువ్వు సాయంత్రం అక్కడ స్టార్ట్ కాగానే నీళ్ళు ఇక్కడ సాయంత్రం కృష్ణ వాటర్తో దీన్ని నింపాలి. ఓకే, ఈ విధంగా మీకు నీళ్ళకి కానీ కరెంట్ కానీ చిన్న చిన్న రిపేర్లు చేసుకొని మీకు కరెంట్ ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం. మా చైర్మన్ గారు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఈ పోల్ మీద ఏమంటే లైట్లు వేయమని కొడతా ఉన్నాం. ఏదైతే స్ట్రీట్ లైట్ ఉన్నాయో ఇది నీ మున్సిపాలిటీ, వీళ్ళంతా నీ ప్రజలే, నీకు ఓటు వేసిన వాళ్ళే, మీ ప్రజలు, మీ కౌన్సిలర్ అందరికీ వేసిన వాళ్ళు, ఏ కాలనీలో ఉన్నా మీకు వేసిన వాళ్ళే. సో ఒక మా బేనుపల్లిలో ఒక 50-60 మంది ఉన్నారు అవతల. సో ఎక్కడైనా అందరికి అవసరం కాబట్టి చైర్మన్ గారు ఇవి ఎన్ని పోల్లు ఉన్నాయో వాటన్నిటి కూడా వెంటనే మరి స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ విధంగానే వాటన్నిటిని కూడా పూర్తి చేస్తాడు చైర్మన్ గారిని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగానే మీకు కావాల్సినటువంటి అవతల పక్క ఇల్లు ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా గిరి అంజన్ మా మిత్రుడు, నాకు నా సహచరుడు. సో ఆయన మీద చాలా ఒత్తిడి తెచ్చినాను, ఒక దశలో చాలా ఒత్తిడి తీసుకొచ్చి చేపిస్తున్నాడు పని. అతనికి బిల్లులు రావాల్సి ఉన్నాయి, ఏడుస్తున్నాడు. అయినా నేను చెప్పిన నీ బిల్లు కావాలంటే నేను ఎవరైనా కాలువేలు పెట్టిన ఇప్పిస్తా కానీ పోతే పని చేయరు పోయినాయి కాక చేస్తే బాబు నా ఒత్తిడి తట్టుకోలేక మా సార్ మాట ఇచ్చిందని ఆయన కూడా ఆ పని చేస్తూ ఉన్నాడు. సో అది కూడా ఒక 15 రోజులు పడుతుంది అంటున్నారు. ఇప్పుడే డీ గారు మా లింగారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. తొడతగిన ఆ ప్లాట్లలో కూడా అది కంప్లీట్ చేయాలా. మన అన్న కరెంటు సంతోష్ అది అయిపోయిందా? కరెంట్ అయిపోయిందా? మీదేం పని లేదు ఈ మీద. సో కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన పని లేదు, ఏమైనా మన పని పెండింగ్ ఉంది. మీరు ఆ ట్యాంకులు ఫిట్ చేయించి వాళ్ళ కనెక్షన్ ఇచ్చేసి వాళ్ళంతా దూరం, అది కూడా మినిమం 15 రోజుల్లో, అంటే బహుశా మీకు సంక్రాంతి నాటికి పూర్తి చేస్తారా? పండుగ పంపాలి. ఓకే, కమిట్మెంట్. పండుగ నాటికి, సంక్రాంతి పండుగ నాటికి ఆ కింద పని జరుగుతున్న ప్లాట్ల వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పని చేయించినటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయిస్తని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇక మిగిలిపోయినట్టు మీరు చాలా సమస్యలు చెప్పినారు. ఏదైతే దేవరకొండకు సంబంధించి మీరంతా కూడా దేవరకొండకు సంబంధించిన ఓటర్సే, అక్కడ స్థలం లేదు కాబట్టి మీకు ఇక్కడ నిర్మాణం చేసిన వీళ్ళు అంతే కదా. అంతేగాని మీరు బేనుపల్లి పట్టదారులు గారు, బేనుపల్లికి సంబంధించిన వారు గారు, భూమి ఇక్కడ ఉండొచ్చు, బట్ మీరు దేవరకొండ ఓటర్లుగానే ఉంటారు. దేవరకొండ మున్సిపాలిటీ మీకు అన్ని రకాలైన సహాయ సహకారాలు అందిస్తారు. అందరూ ఏం అనుమానం అవసరం లేదు. అది ఆల్రెడీ దానికి కావాల్సిన ఏదైనా అవసరం ఉంటే అది ప్రభుత్వం నుంచి ఏమైనా అవసరం అనుకుంటే చేస్తాం తప్ప అవసరం లేదు నాకు తెలిసినంత. ఎందుకంటే కేవలం అక్కడ టౌన్లో స్థలం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నిర్మాణం చేసినాం తప్ప అదర్వైజ్ మీరు దేవరకొండకు సంబంధించిన ఓటర్లుగానే, దేవరకొండకు సంబంధించినటువంటి వాసులుగానే ఇక్కడ పరిగణించబడతారు. మా బేనుపల్లి వాళ్ళు మన అవతల ఉంటామంటే వాళ్ళ ఇష్టం, లేకపోతే ఇతరులకు వస్తామంటే కూడా వాళ్ళ ఇష్టం. వాళ్ళు బేనుపల్లి కిందనే ఉన్నారు, బేనుపల్లి ఓటగానే 64 ఇళ్ళే ఉన్నాయి. సో వాళ్ళ ఇష్టం. కానీ మీకేం తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ ఇంతకుముందు పెద్దలు పల్లారెడ్డి గారు, చైర్మన్ గారు, మీద మిత్రులు మాట్లాడినట్టు చెప్పినారు. ఏవైతే ఇళ్ళకి సంబంధించి మన దేవరకొండ పట్టణ జనాభాకి సంబంధించి ఇవాళ ఇచ్చినటువంటి ఇల్లు 400-500 ఇళ్ళు ఇచ్చినాం. వాస్తవంగా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు పాపం. డ్రాలో ఎవరికైనా వెళ్ళిందో వాళ్ళ అదృష్టం పోతే దరఖాస్తు పెట్టుకొని దరఖాస్తు వెళ్ళింది. ఇవాళ మళ్ళీ కూడా ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఆ రోజు కూడా నేను మొత్తుకున్న దేవరకొండ పట్టణంలో ఇల్లు కట్టుకోరంటే ఎవరు కట్టుకోని ముందు రాలే. 1000 ఇండ్లు ఇచ్చిన నేను దేవరకొండ ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు మన వాళ్ళు కట్టుకోరని టౌన్లో ఎన్నిసార్లు చెప్పినా ఎవరు ముందుకు రాలే. కానీ ఇవాళ కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, 450 కట్టుకోలే, క్యాన్సిల్ అయిపోయినాయి. ఇవాళ మళ్ళీ దేవరకొండ పట్టణం మాకు ఒక మండలంతో సమానం. ఇవాళ 26,000 ఓట్లునే ఓట్ల జనాభా, 26,000 ఓట్ల జనాభా ఉండే. అంటే నాకు నేడుగొండ మండలం కూడా పెద్ద, నేడుగొండ 19,000 ఓట్లే. అంటే ఒక పెద్ద మండలంతో సమానమైనటువంటి దేవరకొండ పట్టణం. అందుకని ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఆనాటి ప్రభుత్వం ఆ ప్రభుత్వమే చేసింది. ఈనాడు మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదవాళ్ళందరికీ గత ప్రభుత్వం లాగా మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఆ రకరకాలైనటువంటి మేము ఒక గతంలో ఏ విధంగా ఇచ్చినాం, ఇప్పుడు కూడా అర్హత కలిగినట్టు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ కూడా మేము నిర్ణయిస్తున్నాం. ఇప్పుడు గ్రామంలో మీ అందరికీ సర్వే జరుగుతున్నాయి, మీకు తెలియకపోవచ్చు, మన మీరు ఊళ్ళోనే ఉండడానికి ఇటు రాలే కదా. దేవరకొండ పట్టణంలో మొత్తం కూడా అధికారులు సర్వే చేస్తూ ఉన్నారు. ఉట్టిగా సర్వే చేసి చైర్మన్ గారు చెప్తే ఏదో రాసుకుంటారు, లేకపోతే కౌన్సిలర్ చెప్తే రాసుకుంటారు, బాలనాయక చెప్తే ఏదో రాసుకుంటారు, లేదు. ఆ ఇల్లు లేని ఇల్లు ఫోటోతో సహా మేము తీస్తున్నాం. ఇప్పుడు అది ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అర్హత అనేది స్ట్రిక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇతను పేదవాడు, ఇతను ఇల్లు అవసరం అంటే ఆ ఇల్లుకు సంబంధించిన కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకుంటున్నాం.
ఒకవేళ చాలా మందికి రేషన్ కార్డు లేదు, ఒకే కుటుంబంలో పెళ్లిళ్ళైనాయి కానీ ఒకటే ఇల్లు కానీ ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళై, కానీ దాన్ని కూడా ఆప్షన్ ఇచ్చడం. ఏదైతే ఉన్నటువంటి ఇల్లు ఏమో ఇప్పుడు ఉన్నాయక్కడ ఉంటుంది, ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళై ఉంటే వాళ్ళని కూడా లెక్కలో తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి రేషన్ కార్డు పంచాయతీ లేకుండా కూడా ఇప్పుడు ఏం అవసరం లేదు. సో ఇళ్ళకి సంబంధించిన ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం. 5 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చి మీ ప్లాట్ మీద ఉండాలి, ప్లాట్ మేము ఇచ్చేది లేదు. మీరు నిర్మాణం చేసుకునేటప్పుడు 5 లక్షలు మేము ఇస్తాం, నువ్వు మంచి భవంతి కట్టుకుంటే బంగ్లా కట్టుకుంటే నువ్వు 5 లక్షలు ఇంకా పెట్టుకొని కట్టుకో, మాకేమో పెద్దనాడు. అది కూడా రూల్స్ మార్చేసినాం. ఎందుకంటే ఒకరొకరు మనం ఇచ్చిన ప్లాన్కి వారు ఇంకా 4 రూపాయలు కలుపుకొని మంచిగా కట్టుకుంటాం అనుకున్నప్పుడు గతంలో కొంత ఇబ్బందులు ఉండే, కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా కూడా తొలగించేసినాం. సో మీరు ఇంకా కలుపుకొని కొంత మంచిగా కట్టుకున్నా కూడా ప్రభుత్వం ఇవాళ ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేవరకొండ పట్టణంలో వీలైనంత వరకు ఎన్ని సంవత్సరానికి నేను పల్లెశ్వర గారు ఉదయం వస్తున్న మాట్లాడుకుంటూ వచ్చాం. రాబోయే రోజుల్లో మరి సంవత్సరానికి ఒక 4,000 ఇళ్ళ చొప్పున, ఇప్పుడు నాకు 3,500 ఈ నియోజకవర్గానికి కేటాయించినారు. ప్రతి సంవత్సరం 3,500 కేటాయిస్తారు. కానీ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసాం, వారితోటి మన ట్రైబల్ జనాభా ఎక్కువ, మన దగ్గర పేదలు ఎక్కువ అని నాకు ఉన్నటువంటి అనుబంధంతో సంబంధంతో ఆయన కొంత రిక్వెస్ట్ చేసుకుంటూ 1000, 1500, 1000 వస్తే సుమారుగా 4,000 నుంచి 5,000 ఇళ్ళు ప్రతి సంవత్సరం నిర్మాణం చేయాలని, ఆ విధంగా 5 సంవత్సరాల్లో మనకు 20,000 ఇళ్ళు, 16 నుంచి 20,000 ఇళ్ళు ఈ దేవరకొండ నియోజకవర్గంలో పేదలకు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా నిర్మాణం చేపడతాం. ఇంట్లో వెనుక పోయే ముచ్చట లేదు. సో అప్పటి వరకు మనకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉండదు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు, ఒక్క సింగిల్ రేషన్ కార్డు ఇవ్వలే ఎవరికి ఇప్పటివరకు. చాలామంది పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఏర్పడ్డారు, కానీ ఎక్కడ పోయినా వాడు రేషన్ కార్డు అడుగుతున్నాడు. ప్రభుత్వమే మళ్ళీ ఏడిపోయినా నీకు రేషన్ కార్డు ఉందా అని అడుగుతాడు. కానీ 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. అందుకనే అతి త్వరలో మీ అందరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి అర్హత కలిగినటువంటి వాళ్ళకి, కుటుంబాలు వేరుపడ్డటువంటి వాళ్ళకు అందరికి కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి డిజిటల్ రేషన్ కార్డ్స్, అందులో మీకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, అదేవిధంగా అందులో మీకు సంబంధించినటువంటి రేషన్కి సంబంధించి కావచ్చు, మీ డేటా మొత్తం కూడా అందులో ఉంటుంది. ఆ కార్డు ఒకటి ఇప్పుడు మన ఆధార్ కార్డు కింద మన పాన్ కార్డు కింద ఉంటే మన నెంబర్ వస్తే మన జాతకం అంతా ఎట్లా వస్తుందో ఆ కార్డు పెడితే మన జాతకం అంతా కూడా అందులో వస్తుంది. మనకి ఏం కావాలి, ఏ అవసరం ఉన్నాయి, మన పరిస్థితి ఏది, మన కుటుంబ పరిస్థితి ఏది. ఆ విధంగా త్వరలోనే అందరికీ డిజిటల్ రేషన్ కార్డు కూడా ఇవ్వబోతున్నాం. రేషన్ కార్డు ఒక్కడే ఇవ్వకుంటున్నాం, మీ అందరికీ ఇవాళ రేషన్ షాపుల ద్వారా ఆనాడు ప్రవేశపెట్టినట్టు 2 రూపాయలు ఇప్పుడు కిలో బియ్యం అయినందుకు 1 రూపాయి కిలో బియ్యం అయింది. అది దొడ్డు బియ్యం ఇస్తా ఉన్నాం మనం. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇవాళ రైతులు పండించినటువంటి సన్న వడ్లు ఎంత ఉన్నాయో ఆ సన్న వడ్లు పండించడానికి రైతుకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఆ 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఆ పండించినట్టు సన్న బియ్యం ఏవైతే ఉన్నాయో రేపు మీకు ఉగాది పండుగ తర్వాత వాటిని మీ రేషన్ కార్డులకు మీకు మళ్ళీ సన్న బియ్యం ప్రతి కార్డుకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది. అంటే నేను తిన్న అదే బియ్యం తినాలి, మీరు తిన్న అదే బియ్యం తినాలి. సో ఈ రకమైనటువంటి మేలు చేసేటువంటి కార్యక్రమం. ఇప్పుడు మీ అందరికీ ఇల్లు ఇచ్చినాం, ఇళ్లలో మీటర్ ఫీడ్ చేసినాం. ఈ మీటర్ వాస్తవంగా మీ కాలే కరెంటుకు మీరే బిల్లులు కట్టాలి. దానికైతే స్ట్రీట్ లైట్కి ప్రభుత్వం కడతారు, కానీ మీ ఇళ్ళలో అయితే ఎంత కాదు మీరే కట్టాలి. కానీ ఈ ప్రభుత్వం మా అక్క చెల్లెలు ఇళ్లలో కరెంటు బిల్లులకు ఇబ్బంది పడవద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మీరు 200 యూనిట్ వరకు మీ ప్లాట్లో 200 వరకు యూనిట్ కరెంటు కాస్తే ఆ కరెంటు బిల్లు కూడా మేమే భరిస్తున్నాం. మీకు ఉచితంగా 200 యూనిట్ వరకు కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టి సుమారుగా ఈ రాష్ట్రంలో 46 లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచితంగా ఈ విద్యుత్తును అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంటే ఈ రకంగా ఏదైతే మీకు అవసరం ఉన్నాయో పేదవాళ్లకు ఇలా చాలా మందికి మా అక్క చెల్లెలు మీరందరూ కూడా సంఘాలలో ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ ఎంతమంది చేయలేపని సంఘాలలో ఉన్నారు, బాగానే ఉన్నారు. మీరందరూ కూడా సంఘాలలో ఉండాలి, ఇంకా మహిళా సంఘాలను పట్టించాలి. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, ఏదొచ్చినా మహిళా సంఘాలను బలోపేతం చేయాలని. ఇవాళ ఆర్టీసీ బస్సులో మీరు ఈ నుంచి ఎక్కి ఇప్పుడు దేవరకొండ పోతే రూపాయల టికెట్ కొడుతురు. ఈ నుంచి మీరు ఉచితంగా బస్సు ఈడికి పోవచ్చు, ఈ నుంచి నల్గొండ పోవచ్చు, మీ ఇంటికాడ నుంచి మీ తల్లిగారింటికి పోవచ్చు, మీ చెల్లెలింటికి పోవచ్చు. మన రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఉచితంగా బస్సు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దాంతో పాటుగానే
ఎవరైతే మహిళా సంఘాల అక్కా చెల్లెలు ఉన్నారో మీకు ఇచ్చేటువంటి మీ డబ్బుతో పాటుగా ప్రభుత్వం కూడా మీకు కొంత మద్దతుగా నిలి రేపు ఆర్టీసీ బస్సులను కూడా మీరే కొనుగోలు చేసి మీరే నడుపుకునే విధంగా బస్సులను కూడా కొనిచ్చే కార్యక్రమాన్ని మహిళా సంఘాలకు ఇవ్వబోతున్నాం. అంతకంటే ముందు నిన్ననే మా ఆర్టీఓ చెప్పినా మా ఎలక్ట్రిసిటీ సంబంధించిన కూడా చెప్తా ఉన్నాం. ఏదైనా సబ్స్టేషన్ దగ్గర 3 ఎకరాలు 4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిలో మీకు సోలార్ పవర్ అంటే మీకు అర్థమైపోయిందా? సోలార్ కరెంట్ అంటే అందరికీ అర్థమైంది కదా. సోలార్ కరెంటు మీరే ఉత్పత్తి చేసుకునే విధంగా ఆ భూమిలో మీకు ప్లాంట్ ఏర్పాటు చేసి మీ సంఘాలను బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది ఏదైతే ఏమంది ఈ రాష్ట్రంలో మహిళా సంఘాలన్నీ మరి అక్కా చెల్లెలని మరి లక్ష్యాధికారులను చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మీరు కూడా మీ సంఘాలను అదేవిధంగా నేను మొన్ననే దేవరకొండ పట్టణంలో వడ్డీ కట్టినది ఎన్ని లక్షలు? 2.5 లక్షల వడ్డీ లేని రుణాలు మొన్న ఇచ్చిన 50 లక్షలు 54 లక్షలు మొన్న ఇచ్చిన సంఘాలకు. దేవరకొండ నియోజకవర్గం మొత్తంలో సుమారుగా 140 కోట్ల రూపాయల చెక్కుల పంపిణీ ఒక దేవరకొండ నియోజకవర్గంలో మొన్న నేనే ఏర్పాటు చేసి సభ ద్వారా ఇచ్చినాను. అంటే మహిళా సంఘాలను గతంలో కేవలం ఎన్నికల కొరకు ప్రచారం కూడా వాడుకున్నారు తప్ప ఆ ప్రభుత్వం అప్పుడు సంఘాలను పట్టించుకోలేదు. అందుకని ఈనాడు ఈ ప్రభుత్వం మహిళా సంఘాలను బాగా బలోపేతం చేయాలనేదే మా యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరి మనవి చేస్తూ, మీకు ఏ కష్టం వచ్చినా మీరు దేవరకొండ పట్టణవాసులు, మీరు దేవరకొండలో ఒక భాగమే. అక్కడ స్థలం లేదు కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. ఎమ్మటే స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేస్తాం. దేవరకొండ పట్టణంలో ఏవేమి అభివృద్ధి చేస్తామో మీ కాలనీ కూడా అన్ని రకాలైన అభివృద్ధి చేసే బాధ్యత మాది. మీకు అందులో ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సిన మిగిలిపోయిన రోడ్లు కావచ్చు, ఇంకా మిగిలిపోయిన సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా సమస్యలు మన వాళ్ళు ఆల్రెడీ రాసి ఇచ్చినారు. ఆ సమస్యలకు సంబంధించి ఇంతకుముందు పెండింగ్ ఉన్నటువంటి ఆ ఇళ్ళది కంప్లీట్ చేయించేస్తాను. బస్ స్టాప్ కూడా ఆడుతున్నారు మా అక్క చెల్లెలు. రిక్వెస్ట్ బస్ స్టాప్ ఇక్కడ పెట్టిస్తాను. తప్పకుండా డిఎం గారితో మాట్లాడి తప్పకుండా ఆర్టీసీకి సంబంధించినటువంటి రిక్వెస్ట్ బస్ స్టాప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇక దీనికి సంబంధించిన మురికాలు ఉన్నట్టున్నాయి కానీ ఇంకా మీకు మురికాల ఇబ్బంది ఇంకా రాగలేదు. కానీ మురికాలనే కేవలం రోడ్డు మాత్రమే మిగిలింది. ఈ రోడ్డు రేపు మేము టౌన్లో వేసేటప్పుడు తప్పకుండా మీకు కూడా ఈ రోడ్డు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి మీకు ఏ సమస్య వచ్చినా తప్పకుండా మేము అండగా ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా మీరు ఇంత గొప్పగా ఆశీర్వదించబట్టే ఈ బాలునాయక్ మళ్ళీ కూడా రాజకీయాలలో ఒక్కసారి కింద పడి లేవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ మీరందరూ కూడా దేవరకొండ ప్రజలు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో మరొక్కసారి నన్ను ఆశీర్వదించి మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మరి ఇవాళ దేవరకొండ పట్టణంనే ఒక మా కమ్యూనిస్టు సోదరులు తప్ప మా గతంలో అయితే మా దాంట్లో ఇండిపెండెంట్ గిట్ట మెజార్టీలు వచ్చినాయి. కానీ ఇవాళ సుతాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుమారుగా 33,000 ఓట్ల మెజార్టీతోటి ఈ దేవరకొండ నియోజకవర్గ ప్రజలు గెలిపించినారు. అందులో దేవరకొండ పట్టణంలో 3,000 పైచీలుగా మెజార్టీ ఇచ్చినారు. కాబట్టి దేవరకొండ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన బాధ్యత నాది. దాంతోపాటుగా మీకు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వచ్చినా తప్పకుండా నేను రిసీవ్ చేసుకుంటాను. నేను చెప్పిన నాకు ఆలోచన ఉంటే నా దృష్టికి వస్తే ఆ సమస్య పట్ల స్పందించాలనే సమస్య లేదు. నా దృష్టికి వచ్చి ఇది నేను చేయగలుగుతా అనుకుంటే మాత్రం తప్పకుండా అటువంటి కార్యక్రమాలు చేపట్టిన బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ యొక్క కాలనీకి సంబంధించి మీకు ఎప్పుడైనా మున్సిపల్ చైర్మన్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇక్కడ మీకు రావాల్సినటువంటి ఇప్పుడు ఈ కరెంటుకి సంబంధించిన స్ట్రీట్ లైట్ ఎమ్మటే ఏర్పాటు చేస్తాం. మరి మిగిలిన దేవరకొండ పట్టణంతో పాటుగా సమానంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా అన్ని వసతులు ఏర్పాటు చేసినటువంటి బాధ్యత మాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ చాలా సంతోషంగా మరి మా అక్క చెల్లెళ్ళందరినీ కూడా ఈరోజు ఈ యొక్క సభలో మిమ్మల్ని కలుసుకున్నటువంటి ఏర్పాటు చేసిన మీ కాలనీ వాసులందరికీ పేరు పేరున నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.